Hi, good afternoon. Welcome to paper number 40, the last paper for the SSC CGL Tier 1 model of exams. That is the general studies part. Let us go ahead and do that. The amount of goods and services that any one household gets in a free market system depends upon upon its income as well as its wealth. దాన్ని బట్టి ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు పొందగలరు ఒక ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్ అంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ఎవరికైతే క్యాపబిలిటీ ఉందో వాళ్ళు సంపాదించుకోగలుగుతారు, లేకపోతే లేదు. గవర్నమెంట్ ఓన్డ్ అనుకోండి, కమాండ్ సిస్టమ్ ఆఫ్ ఎకానమీ అనుకోండి, అప్పుడు అదో రకంగా జరుగుతుంది. అంటే లేని వాళ్ళకి గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసి ప్రయత్నం చేస్తుంది. బట్ ఫ్రీ మార్కెట్ ఎకానమీలో అట్లా ఉండదు అనమాట. సో ఇన్కమ్ అండ్ వెల్త్ని బేస్ చేసుకొని ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళకి దక్కుతుంది అనేది ఆధారపడుతుంది. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్ లేయింగ్ మ్యామల్ అని అడిగారు. దట్ ఈస్ ఎగ్డినా. ఎగ్డినా ఈజ్ అ కైండ్ ఆఫ్ యాంటీ ఈటర్స్ అంటారు వీటిని. ఇది చూడడానికి ఒక పార్క్యుపైన్ లాగా ఉంటుంది పైనుంచి, బట్ చీమలు దీన్ని బతుకుతుంది ఇది. దట్ ఈస్ ఆల్సో ఏ మ్యామల్ అంటే జనరల్గా డైరెక్ట్లీ దే గివ్ బర్త్ టు ది ఆఫ్ స్ప్రింగ్, అండ్ ఆ ఆఫ్ స్ప్రింగ్కి మిల్క్ ఇస్తారు. ఆఫ్ స్ప్రింగ్ విల్ బి మిల్క్ ఫెడ్, బ్రెస్ట్ ఫెడ్, అందుకని వాటిని మ్యామల్స్ అంటాం. అయితే మ్యామల్స్లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్లాటిపస్ ఉందనుకోండి, ప్లాటిపస్ కూడా ఒక మ్యామలే, కానీ అది కూడా ఇట్ లే ఎగ్స్. అలానే ఎగ్డినా ఈజ్ అ మ్యామల్ విచ్ ఈజ్ అగైన్ లేయింగ్ ఎగ్స్ అనమాట. సో దట్స్ ది ఫండమెంటల్ డిఫరెన్స్ అండ్ ఎక్సెప్షన్స్ ఇవి. నెక్స్ట్, రాకెట్ టెక్నాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్ అని అడిగారు. దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. నెక్స్ట్, ఆప్టికల్ ఫైబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ది మెడిసిన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్. ఇంతకుముందు ఒకసారి క్వశ్చన్ని తిప్పడిగారు. ఎండోస్కోపీ జరిగినప్పుడు ఇందులో ఏ ఫార్మ్ ఆఫ్ అంటే ఏ ఫీచర్ ఆఫ్ లైట్ బేస్ చేసుకొని ఎండోస్కోపీ పనిచేస్తుంది అంటే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అన్నాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎక్కడ పనిచేస్తుంది మెడిసిన్లో అని తిప్పారు క్వశ్చన్ని. ఎండోస్కోపీలో పనిచేస్తుంది. నెక్స్ట్, ఆర్ ఆప్టికల్ ఫైబర్స్. ఆప్టికల్ ఫైబర్ అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రకారం పనిచేసేదిగా. హూ రోట్ ద బుక్ విశ్వపరిచయ్ రాసిన ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్, ది ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా టు గెట్ ఎ నోబెల్ ప్రైజ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్ షేర్స్ ఇట్స్ బౌండరీ విత్ ఓన్లీ వన్ ఇండియన్ స్టేట్. దట్ ఈస్ సిక్కిం. సిక్కింకి ఒకే ఒక ఇండియన్ స్టేట్తో బౌండరీ ఉంది. దట్ ఈస్ విత్ వెస్ట్ బెంగాల్. నేపాల్, భూటాన్, చైనా మిగతా వైపులా అవి బౌండరీలు. వెస్ట్ బెంగాల్ ఒకదాంతో మాత్రమే బౌండరీ షేర్ చేస్తుంది అనదర్ ఇండియన్ స్టేట్తో. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్స్ అవి దేనికి వాడతారో చూడండి. గ్యాల్వనోమీటర్ అనేది దేనికి వాడతారు? ఎలక్ట్రిక్ కరెంట్ మెజర్ చేయడానికి. పెరిస్కోప్ సబ్మెరైన్స్ నుంచి వాటిల్లో నుంచి ఇలా జెడ్ షేప్లో ఉండి ఆబ్జెక్ట్స్ని చూడడం కోసం అని, అంటే అబ్జర్వేషన్ ఫ్రమ్ ఏ కన్సీల్డ్ పొజిషన్. తర్వాత టెలిమీటర్ దేనికోసం వాడతారు అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది అబ్జర్వర్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం వాడతారు. హైడ్రోమీటర్ యాజ్ యూ నో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్స్ కోసం వాడతారు. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు. లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, కరెక్ట్. ఇది లైట్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్స్, అది కరెక్టే. లైట్ ట్రావెల్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 3 × 108 మీటర్స్ పర్ సెకండ్ అన్నారు, అది కూడా కరెక్టే. ఓకే, సో అందుకని ఇందులో ఏ తప్పు ఏది కాదు, నన్ ఆఫ్ దెమ్. నెక్స్ట్, ప్రింటర్స్ ఇంక్ ఈజ్ మేడ్ విత్ కార్బన్ బ్లాక్ అండ్ ఈజ్ అబ్టైన్డ్ బై ది డీకంపోజిషన్ ఆఫ్ మీథేన్ డీకంపోజిషన్తో తయారు చేస్తారు ప్రింటర్స్ ఇంక్ అనే దాన్ని. నెక్స్ట్, ఇంతకుముందు కూడా వచ్చింది ఇది, కథ కొద్దిగా మార్పుతో మళ్ళీ వచ్చింది. లైమ్ స్టోన్ కామన్ నేమ్, ఇది కెమికల్ నేమ్ ఏంటి మనం చెప్పాలి. సో లైమ్ స్టోన్ కెమికల్ నేమ్ ఏంటి? దట్ ఈస్ కాల్షియం కార్బొనేట్. కాస్టిక్ సోడా కెమికల్ నేమ్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్. బేకింగ్ సోడా అయితే సోడియం బైకార్బొనేట్. చిల్లీ సాల్ట్ పేటర్కి సోడియం నైట్రేట్. వాటి కెమికల్ నేమ్స్. ది కెమికల్ యూస్ టు కంట్రోల్ వీడ్స్ అంటే ఏంటి? కలుపు మొక్కలు, పనికిరాని మొక్కలు మురుస్తూ ఉంటాయి అనుకోండి, వాటిని వీడ్స్ అంటాం. వాటిని ఆపడం కోసం దేన్ని వాడతారంటే హెర్బిసైడ్స్ వాడతారు. పెస్టిసైడ్స్ అంటే ప్లాంట్కి వచ్చే ఆ పెస్ట్స్ అవి ఏవైతే ఉంటాయో వాటిని చంపడం కోసం వాడితే పెస్టిసైడ్. అలా కాకుండా అక్కర్లేని పిచ్చి మొక్కలు పెరగకుండా ఆపడం కోసం చేస్తే దాన్ని హెర్బిసైడ్ అంటారు. నెక్స్ట్, పపాయ ఏంటి? పపాయ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ బెర్రీలు అంటే తెలుసు కదా. సో బెర్రీ అంటే లోపల సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్కి పైన ఫ్లెషీ కోటింగ్ ఉంటుంది, దట్ యూ కాల్ ఇట్ యాజ్ అ బెర్రీ. సో పపాయ అనేది బెర్రీ టైప్ అనమాట. డ్రూప్ అని ఉంది చూడండి ఆప్షన్స్లో. డ్రూప్ అంటే ఒకటే సింగిల్ సీడ్ ఉంటుంది లోపల, పైన దానికి షెల్ వస్తుంది, అంటే ఫ్లెషీ పార్ట్ ఉంటుంది. అలాంటి దాన్ని యూ కాల్ దెమ్ యాజ్ డ్రూప్స్ అంటాం. సో పపాయలో ఒక సీడ్ కాదు కదా ఉండే, సింగిల్ షెల్ ఆఫ్ సీడ్ కాదు కదా. సో చిన్న సీడ్స్ చాలా ఉంటాయి, అందుకని ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ బెర్రీ అవుతుంది, బెర్రీ ఫ్యామిలీ. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కార్నివోరస్ ప్లాంట్. ప్లాంట్లో కూడా ఇన్సెక్ట్స్ చంపే ప్లాంట్లు ఉన్నాయి. పిక్చర్ ప్లాంట్ అంటారు దీన్ని. పిక్చర్ ప్లాంట్ అంటే తెలుసు కదా, చిన్న శాక్ లాగా ఉంటుంది, దానికి పైన లిడ్ లాగా. అనుకోకుండా అది ఏదో వచ్చి ఒక ఇన్సెక్ట్ వాడింది అనుకోండి, ఇమీడియట్గా లిడ్ మూసుకుపోతుంది, ఆ లోపల పడిపోతుంది ఆ ఇన్సెక్ట్. ఆ పడిపోయిన తర్వాత లోపల యాసిడ్ ఉంటుంది, యాసిడ్లో పడిపోయి చచ్చిపోతుంది ఆ ఇన్సెక్ట్. ఆ చచ్చిపోయిన ఇన్సెక్ట్లోనికి సంబంధించిన ఆర్గానిక్ ఫామ్ని ఈ ప్లాంట్ తీసుకుంటుంది. అలాంటి వాటిని కార్నివోరస్ ప్లాంట్స్ అంటాం, పిక్చర్ ప్లాంట్ అది. నెక్స్ట్, మెల్విన్ రెగో వాజ్ అపాయింటెడ్ యాజ్ ది ఎండి అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ విచ్ బ్యాంక్? రీసెంట్గా సిండికేట్ బ్యాంక్. విచ్ ఆర్గనైజేషన్ డిక్లేర్స్ అన్ ఎండ్ టు ఎబోలా అవుట్ బ్రేక్ ఇన్ ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో? అక్కడే కదా పుట్టింది ఎబోలా, అక్కడ ఎబోలా పూర్తిగా పోయింది అని ఎవరు డిక్లేర్ చేశారు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.
విచ్ మిసైల్ వర్ టెస్టిఫైడ్ బై ఇండియా రీసెంట్లీ, దట్ ఈస్ క్యూఆర్సామ్. క్యూఆర్సామ్ అంటే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. దీనికంటే ముందు మనం స్పైడర్ మిసైల్ సిస్టమ్ అని ఇంకొక దాన్ని కూడా టెస్ట్ చేసి చూసాం. ఆ స్పైడర్ మిసైల్ సిస్టమ్ తర్వాత దీన్ని టెస్ట్ చేశారు, క్యూఆర్సామ్స్ని. ఓకే. విచ్ స్టేట్ రీసెంట్లీ రిమూవ్డ్ ఇందిరాగాంధీ నేమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ స్కీమ్ కాల్డ్ ఇండియా ప్రియదర్శిని పురస్కార యోజన అనే దాంట్లో ఇందిరా ప్రియదర్శిని పేరు తీశారు. ఏ స్టేట్లో? రాజస్థాన్లో. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఎవరు? వసుంధరా రాజే. హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఫీమేల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్, దట్ ఈస్ క్యారీ ల్యామ్. హాంకాంగ్ అనేది ఒక ఇండిపెండెంట్ టెరిటరీగా గవర్న్ చేయబడుతుంది. ఫుల్ లెంత్ చైనాలోకి హాంకాంగ్ ఎనెక్స్ కాబడలేదు. సో అందుకని హాంకాంగ్ సీఈఓ లాగా పేర్లు పెట్టి కొంతమంది అంటే అడ్మినిస్టర్ చేస్తారు. అలా ఫస్ట్ లేడీ సీఈఓగా ఎవరయ్యారని అడిగారు, దట్ ఈస్ క్యారీ ల్యామ్. నెక్స్ట్, రాజ్ కిరణ్ రాయ్ జీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ న్యూ ఎండీ అండ్ సీఈఓ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్, దట్ ఈస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, who became the first Indian to hit 200 sixes in ODIs? ఎవరు? మహేందర్ సింగ్ ధోని. మహేందర్ సింగ్ ధోని ఓవరాల్గా ఎన్ని కొట్టారు? ఇప్పుడు ఇదేమో ఓడిఐస్లో. ఓవరాల్ మీద అంటే టెస్ట్లు అవి కూడా కలుపుకుంటే అరౌండ్ 322 సిక్సెస్ కొట్టినట్టు ఇప్పటికి. అది వరల్డ్లో 5th అనుకుంటా, నాకు తెలిసి 5th. హైయెస్ట్ ఎవరు వరల్డ్లో? షాహిద్ అఫ్రీది, అరౌండ్ 467 ఇంచుమించుగా. సో అది హైయెస్ట్. తర్వాత క్రిస్ గేల్, ఆ తర్వాత 5th ప్లేస్లో మహేందర్ సింగ్ ధోని. నెక్స్ట్, విచ్ కంట్రీ ప్లాన్స్ టు సైన్ ఏ న్యూ కాంట్రాక్ట్ టు డెవలప్ ఏ గ్యాస్ ఫీల్డ్ విత్ ఫ్రెంచ్ ఆయిల్ ఫర్మ్ కాల్డ్ టోటల్. టోటల్ అనే పేరుతో లూబ్రికెంట్స్ అవి కనబడతాయి కదా కంపెనీ మీకు. వాళ్ళతో ఏ దేశం వాళ్ళు కాంట్రాక్ట్ సైన్ చేస్తున్నారు? దట్ ఈస్ ఇరాన్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అక్వేరియం ఆఫ్ ఇండియా వాజ్ ఇనాగరేటెడ్ ఎక్కడ? జార్ఖండ్లో. జార్ఖండ్లో బిర్సా ముండా అని ఒక జూ ఉంది. ఆ జూలో దాన్ని లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ అక్వేరియం అది, దాన్ని లాంచ్ చేశారు. ఎవరు? జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ రఘుబర్ దాస్. నెక్స్ట్, which state recently set Guinness record by planting 6 crore saplings in 12 hours? 12 గంటల్లో మొక్కలు నాటారు. 6 కోట్ల మొక్కలు నాటి గిన్నిస్ రికార్డ్ సంపాదించింది. ఏ స్టేట్ అది? దట్ ఈస్ మధ్యప్రదేశ్. 2017 ఫైఫా కాన్ఫెడరేషన్స్ కప్ టైటిల్ ఎవరు గెలిచారు? ఫుట్బాల్ టైటిల్ ఇది. దట్ ఈస్ జర్మనీ బై డిఫీటింగ్ చిలీ. నెక్స్ట్, ఆనా బార్నాబిక్ ఎలక్టెడ్ యాజ్ ది ఫస్ట్ ఓపెన్లీ గే ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఆవిడ అంటే ఓపెన్లీ షీ సెడ్ దట్ షీ ఈస్ గే. సో ప్రైమ్ మినిస్టర్గా ఏ దేశానికి ఎన్నుకున్నారు? దట్ ఈస్ సర్బియా అనే దేశానికి. సో దట్ ఈస్ అబౌట్ పేపర్ నెంబర్ 40. If you have any questions, you put it in the comment section.